ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నాం కదా. ప్రతి వాగ్దానం ప్రభు మీ జీవితాల్లో నెరవేర్చగలిగిన దేవుడు. విన్న వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థించండి. నిశ్చయంగా మాటను పట్టుకొని ఈ రోజంతా కొనసాగింపబడిన నిశ్చయంగా ప్రభు కృప మీరు మీ జీవితాల్లో చూడగలుగుతారు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించను. ఆమె నిశ్చయంగా దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదాన్ని కోరుకుంటుంటారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దీవెన కోరుకుంటుంటారు. ఈ రోజు నువ్వు కూడా నేను ఆశీర్వదింపబడాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నేను మేలుకరంగా ఉండాలి, నా జీవితం మేలుకరంగా ఉండాలని ప్రతిదినం కూడా ప్రయాసపడుతున్నారు కదా. అయితే దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతుందండి. నా నామమును ఉచ్చరించడం వల్ల, దేవుని నామాన్ని ఉచ్చరించడం వల్ల ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుని బిడ్డ, దేవుని నామంలో అంత శక్తి ఉంది. దేవుని నామంలో నిశ్చయంగా అంత గొప్ప ఉన్నతమైన కృప ఉంది. ప్రభు నామాన్ని వ్యర్థంగా వాడకూడదని దేవుడు మనకి సెలవిస్తూనే ఉంది. అట్టి రీతిగానే దేవుని నామాన్ని ఉచ్చరించడం వల్ల గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డ, ఈ రోజు ఎన్ని మార్లు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎన్ని మార్లు ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం, ఎన్ని మార్లు ఆయన నామాన్ని బట్టి నీ చేతులెత్తగలుగుతున్నాం. ఒక్కసారి నేను పరీక్షించుకోలేదు దేవుని బిడ్డ. ఈ రోజు నీ నోట ఏముండాలంటే దేవుని నామాన్ని గురించి స్తుతి ఉండాలి. ఆయన నామాన్ని బట్టి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఆయన నామాన్ని బట్టి చేతులెత్తే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏదైనా ఉంది, గొప్ప అధికారం ఏదైనా ఉంది అంటే అది దేవుని నామం. పేతురు యోహానులు వారి శృంగారమైన దేవాలయం దగ్గర వారు వెళ్తూ ఉన్నప్పుడంట పుట్టుకతో కుంటివాడు కూడా అక్కడ ఉండి వారి దగ్గర పేతురు యోహాన్ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అనే ఆశతో చూస్తా ఉన్నప్పుడు పేతురు యోహానులు అంటా ఉంటారు, మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ యేసు నామము అని యేసు నామములు లేచి నిలబడమంటారు. వారికి ఇవ్వబడిన అధికారం ఏంటంటే దేవుని నామం. ఈరోజు మనం కూడా ఆయన నామాన్ని ఏమడిగినా దేవుడు మనకు అనుగ్రహించట్లేదా? ఆయన నామాన్ని మనం ఏం ప్రార్థించినా ప్రభు నిశ్చయంగా మనం మొర వింటూ ఉన్నారు కదా. మనకు ఆయన నామంలో మనం ఏమి అడిగినా ప్రభు మనకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని నామాన్ని బట్టి స్తుతించండి. దేవుని నామం నీ నోట ఉండినట్లుగా ఎల్లవేళ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండండి. ఆయన నామాన్ని కనపరచండి. నిశ్చయంగా గొప్ప ఆశీర్వాదం మీరు అనుభవించండి. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన తండ్రి, సకల ఆశీర్వాద కారణభూతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ నామం ఉచ్చరించడం వల్ల నువ్వు ఆశీర్వదిస్తావన్నా. ఈరోజు ప్రభా నీ నామాన్ని బట్టి నేను ఆశ్రయిస్తున్న నీ బిడ్డలని, నీ నామాన్ని స్తుతిస్తున్న బిడ్డల్ని, నీ నామాన్ని బట్టి నీ దగ్గరికి వస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్లింప చేయండి. బలమైన అతి శ్రేష్టమైన గొప్ప కార్యం బిడ్డలందరి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు సంతలు తండ్రి వారు చేసిన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్ని విషయాలు వారికి సహాయం దయచేయండి. వారి కాపుదలు దయచేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి. వారిని వారి కుటుంబాన్ని అత్యధికంగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను. ఆమె దేవుని నిశ్చయంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. ఈ వాగ్దానం ప్రభు మీ జీవితంలో నెరవేర్చుగాక. ఆమె.